జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ వ్యవహారంలో అలసత్వం వహించారని ఆరోపణలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సుమంత్ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేశారన్న కారణంతో జూబ్లీహిల్స్ సీఐను సస్పెండ్ చేశారు. ఇప్పటికే సుమంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసు నమోదు విషయంలో పోలీసుల వైఖరిపై ఉన్నత అధికారులు సీరియస్ అయ్యారు. అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు జాప్యం జరిగింది? సుమంత్ వ్యవహారంలో పోలీసుల అలసత్వానికి కారణమేంటి? సీఏ సస్పెన్షన్ తోనే ఈ వ్యవహారం ముగుస్తుందా, ఇంకా ఎవరిపైనైనా చర్యలు ఉంటాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ సీఐ సస్పెన్షన్ వేటు పడింది. జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ వ్యవహారంలో అలసత్వం వహించారనే ఆరోపణలతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సుమంత్ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేశారన్న కారణంతో జూబ్లీహిల్స్ సీఐను సస్పెండ్ చేశారు. ఇప్పటికే సుమంత్ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కేసు నమోదు విషయంలో పోలీసుల వైఖరిపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు జాప్యం జరిగింది? సుమంత్ వ్యవహారంలో పోలీసుల అలసత్వానికి కారణమేంటి? సీఏ సస్పెన్షన్ తోనే ఈ వ్యవహారం ముగుస్తుందా, ఇంకా ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. ముఖ్యంగా కూడా కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ వ్యవహారంలో లేటుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారనే కారణంతో జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. ముఖ్యంగా వ్యాపారాన్ని బెదిరిస్తూ కొట్టే క్రమంలోనే మాజీ ఓఎస్టీ సుమంత్ నాకు సిపి అంకుల్ బాగా తెలుసు అంటూ కూడా ఆ హంగామా చేయడం మనం అందరం అప్పుడు విన్నాం. బట్ ఆ సిపి అంకుల్ అండదండలతోనే ఎఫ్ఐఆర్ లేటుగా నమోదు చేశారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. రైట్, తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ కిరణ్. ఎందుకింత లేటుగా దీనికి సంబంధించి కూడా సిఐపై ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడింది? ముఖ్యంగా సిపి అండదండలతోనే అధికారులు తొందరగా కూడా ఓఎస్డీ పైన సుమంత్ పైన చర్యలు తీసుకోకపోవడం, ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడానికి లేటు కారణం ఇదే రీజన్ గా చూడాలా? జూబ్లీహిల్స్ సిఐపై వేటు పడింది. ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో ఒక కేసు నమోదైంది. ఆ కేసు ఏంటంటే, మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎవరైతే ఉన్నారో ఆ సుమంత్ ఒక వ్యాపారిని బెదిరించారు. ఆ వ్యాపారిని బెదిరించి జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలోని ఒక డెన్కు రమ్మన్నారు. ఆ డెన్కు వచ్చిన తర్వాత తనను 10 కోట్లు అంటే తనకు 10 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ సుమంత్ అండ్ గ్యాంగ్ అయితే డిమాండ్ చేశారు. అయితే ఒక కేసు సంబంధించి అంటే మంత్రి కొండా సురేఖ పేరు చెప్పి దందా చేశారనేటువంటి ఒక ఆరోపణలతో కూడా సుమంత్ అండ్ గ్యాంగ్ అతన్ని బాధితుని బెదిరించడం జరిగింది. ఆయన డబ్బులు ఇవ్వని పక్షంలో విచక్షణరహితంగా దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత తీవ్రంగా గాయపరచడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి గాయపడిన వెంటనే బాధితుడు జూబ్లీహిల్స్ పిఎస్ కు వెళ్ళాడు. తనను కొంతమంది వ్యక్తులు కొట్టారనేటువంటి కూడా ఫిర్యాదు చేశాడు. కానీ ఆ ఫిర్యాదును కూడా పోలీసులు స్వీకరించలేదు. ఆ తర్వాత బాధితుడు ఐన్యూస్ ను ఆశ్రయించడం జరిగింది. ఐన్యూస్ సాయంతో కూడా ఈ కేసు అయితే నమోదైంది. ఎందుకంటే ఎవరైతే మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారో సుమంత్ ఆగడాలను మొత్తం కూడా ఐన్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఐన్యూస్ ప్రసారాల అనంతరం కూడా ఐన్యూస్ ఎఫెక్ట్స్ తో మాజీ ఓఎస్డీ సుమంత్ తో పాటు పలువురిపై కూడా కేసు నమోదైంది. అంటే సుమంత్, అదేవిధంగా ఒక రౌడీ షీటర్ ఉన్నటువంటి ప్రశాంత్ తో పాటు అరుణ్ కుమార్, అదేవిధంగా కార్తిక్ రెడ్డిలపై కేసు నమోదైంది. ఇటీవల సుమంత్ డ్రైవరు నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కార్తిక్ రెడ్డి, అరుణ్ రెడ్డి, మహేందర్ రెడ్డిని వీళ్ళు మొత్తం కూడా 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ సుమంత్ తో పాటు ప్రశాంత్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ అయితే పోలీసులు అదుపులో లేరు. ప్రస్తుతం వారు పరలో ఉన్నారు. వారి కోసం పలు బృందాలు కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అంటే కేసు నమోదు అయినప్పటి నుంచి
వారం అవుతున్నప్పటికీ కూడా ఎందుకు అంటే వారిని పట్టుకోవడంలో విఫలమయ్యారు. అదేవిధంగా సుమంత్ కు సంబంధించి ఆ రోజు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అంటే బాధితుడు హరికృష్ణ తనను కొట్టారు, తనను చంపేందుకు ప్రయత్నించారు అని చెప్పినప్పటికీ కూడా ఆ రోజు ఎందుకు కేసు నిర్లక్ష్యం చేశారనేటువంటి ఆరోపణలతో కూడా ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ సిఐని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా సుమంత్ తో పాటు ప్రశాంత్, రౌడీ షీటర్ ప్రశాంత్ పోలీసులకు తప్పించుకొని కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే కిరణ్ అంటే ముఖ్యంగా పోలీసులు అలసత్వానికి మెయిన్ రీజన్ ఏంటి? గతంలో కూడా అంటే వ్యాపారిని బెదిరిస్తూ ఇప్పుడు మాజీ ఓఎస్టీ సుమంత్ ఎవరైతే ఉన్నారో నాకు సిపి అంకుల్ బాగా తెలుసు అంటూ కూడా చేసిన ఒక హంగామా అప్పుడు మనందరం విన్నాము. ముఖ్యంగా ఆ సిపి అంకుల్ ఎవరైతే ఉన్నారో ఆయన అండదండల వల్లే ఇప్పుడు ఈయనపైన లేటుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినా చేయకపోయినా అంటే చర్యలు తీసుకోవడంలో కొంత అలసత్వం ఆ అండదండల కారణంగానే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా? మీరు నిజంగా ఎవరైతే బాధితుడు హరికృష్ణ ఉన్నారో హరికృష్ణ ఆ రోజు సుమంత్ తో పాటు రౌడీ షీటర్ ప్రశాంత్ అతని అనుచరులు కూడా తీవ్రంగా గాయపరచడం జరిగింది. 10 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసేటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కొట్టేటువంటి క్రమంలో ఒక వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్ ఒక మంత్రికి చూపించాడని, ఆ తర్వాత సిపి అంకుల్ తనకు తెలుసని నిన్ను ఎన్కౌంటర్ చేపిస్తానంటూ కూడా బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. అంటే 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని, అంటే మంత్రి కొండా సురేఖ పేరు వాడావు కాబట్టి ఆ పేరు వాడినటువంటి క్రమంలో నీకు కోట్ల రూపాయలు వచ్చినాయి కాబట్టి తనకు 10 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కానీ తను ఏ పాపం ఎరుగనని, అసలు ఆ వ్యవహారం సంబంధించిన తనకు ఎటువంటి సంబంధం లేదని బాధితుడు చెప్తున్నప్పటికీ కూడా తీవ్రంగా గాయపరిచారని, గాయపరుస్తున్న అంటే కొట్టేటటువంటి క్రమంలో తనకు సిపిఐ అంకులు బాగా తెలుసని నిన్ను ఎన్కౌంటర్ చేసి మూసీలో అంటే నీ శవాన్ని మొత్తం కూడా మూసీలో పడేస్తానంటూ కూడా బెదిరించారనేటువంటి ఫిర్యాదులు కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు స్వీకరించకుండా తాత్సారం చేయడంతో పాటు ఆల్రెడీ తర్వాత వరుస కథనాలతో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆ తర్వాత సుమంత్ను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైనట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. నేటికి కూడా కేసు నమోదైన 5 రోజుల తర్వాత కూడా సుమంత్ను అదేవిధంగా రౌడీ షీటరు ప్రశాంత్ను కూడా ఇప్పటివరకు పోలీసులు పట్టుకోని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కేవలం అతనికి సంబంధించిన అనుచరులు కార్తిక్ రెడ్డి, మహేందర్ రెడ్డితో పాటు అరుణ్ కుమార్ అదేవిధంగా డ్రైవర్ నవీన్ ని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కొంత కీలకమైన సమాచారం అయితే సేకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. మంత్రి కొండా సురేఖ పేరును అడ్డం పెట్టుకొని చాలా మంది డబ్బున్నటువంటి వ్యాపారులను బెదిరించి చాలా మంది అంటే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారనేటువంటి ఒక కిరణ్ అంటే ఇంకా ఇప్పటి వరకు అంటే 5 రోజులు అవుతున్నా కూడా మాజీ ఓఎస్డి సుమంత్ విషయంలో కూడా అంటే ఎక్కడ ఉన్నాడు జాడా అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ పరంగా కూడా ఇంత పెరిగింది, ఈ నేపథ్యంలో ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది? పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే ఇవ్వబోదు మనం ఒకటే చూసుకోవచ్చు. 5 రోజుల తర్వాత కూడా ఎంతసేపు కేవలం పాత్రదారులను మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు తప్ప సూత్రధారులు అయినటువంటి సుమంత్ను అదేవిధంగా హరికృష్ణను కిడ్నాప్ చేసినటువంటి ప్రశాంత్ను మాత్రం ఇప్పటి వరకు పోలీసులు అదుపులోకి తీసుకోలేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. వారిద్దరు కూడా ఫోన్ వాడనట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ ఫోన్ వాడితే కనుక అక్కడ టవర్ లొకేషన్ ఆధారంగా కూడా పోలీసులు వారిని పట్టుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ వారు గోవా ఇతర ప్రాంతాలకు సంబంధించి పరారయ్యారా లేదంటే ఇతర దేశాలకు వెళ్లిపోయారని కూడా కొంత సస్పెన్స్ గా మారింది. 5 రోజులుగా కూడా పోలీసులు వాళ్ళ గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా వారి ఆచూకీ అయితే ఇంకా రాలేదు. వారికి నిజంగా ఏమైనా పొలిటికల్ సపోర్ట్ ఉందా అనేటువంటి ఒక ఆరోపణలు కూడా వినబడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే వారి అనుచరులు మాత్రమే ఇప్పటి వరకు పోలీసులు అదుపులో ఉన్నారు. వారి నుంచి కూడా కొంత వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఎందుకంటే సుమంత్ చాలా వ్యవహారాల్లో తలదూర్చి చాలా మంది వ్యాపారులను బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. ఆ బెదిరించినటువంటి క్రమంలో అతని వెంట ఎవరు ఉన్నారు అనేటువంటి కూడా కొంత క్లారిటీ రావాల్సింది. అంటే ఈ జూబ్లీహిల్స్ కేసు సంబంధించి మాత్రమే వీళ్ళు కొంత ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ప్రతి ఇన్వాల్వ్ లో కూడా అంటే ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ కాలేదు అనేటువంటి ఒక సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు ఈ ప్రస్తుతం అయితే సుమంత్ అదేవిధంగా కీలక మరో నిందితుడు ఎవరైతే ఉన్నారో
ప్రశాంత్ అనేటువంటి వీళ్ళిద్దరూ దొరికితే గనక ఇంకా పూర్తి వివరాలు అదేవిధంగా పూర్తి కీలక ఆధారాలు వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.